హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఈరోజు మార్నింగ్ అన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్నా. బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేశాను అనమాట పాపకి ఇంకా మాకందరికి. దానికి లంచ్కి రైస్, లంచ్లోకి ఏంటంటే ఆకుకూర, పాలకూర, తోటకూర, పెసరపప్పు అలా వండిన అనమాట. ఇప్పుడైతే పాపకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, ఉప్మా తినిపించాలి. లేట్ అయింది అందుకే ఫాస్ట్గా తినిపించాలి. ఇప్పుడు అలా లేట్ అయింది అంటే స్నానం చేయించి డ్రెస్ వేయించి కూర్చోబెట్టిన. ఇప్పుడు ఉప్మా పెట్టాలి. ఉప్మా ఈరోజు టిఫిన్ ఆకుకూర అవన్నీ చేస్తే చాలా టైం పట్టింది. అందరికీ ఉప్మాలో మ్యాంగో పికిల్ వేసి పెడితే కొంచెం ఫాస్ట్గా తింటుంది. కూర్చుంది రెడీ అయ్యి పాప. అన్ని పనులు అయితే కంప్లీట్ అయింది కానీ పాపకి టైం అవుతుంది. తొందరగా తినిపించాలి, పంపించాలి. తల్లిలే చూడు ఉప్మాలో జరుగు. ఉప్మా తీసుకొచ్చిన పాపకి పిక్కిలు వేసిన కదా, అందుకని అట్లా వేస్తాం. పిక్కిలు వేసి పెడితే కొంచెం ఫాస్ట్గా తింటుంది. ఇప్పుడైతే పాపకి తినిపించేస్తాను. తినిపించేసి బాబు లేస్తే బాబు ఇంకా మా ఆయన ఫ్రెష్ అప్ అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఈరోజు నుంచి బిజీ 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 బిజీ. ఇప్పుడైతే పాపకు తినిపించేస్తాను ఫాస్ట్గా, టైం లేదు. పిల్లకలు వేస్తున్నాం తినేసింది ఫాస్ట్గా. ఉప్మా కొంచెం కిచెన్ అనుకున్నాం. ఇది ఆ బ్యాక్గ్రౌండ్ చూసా నువ్వు అనుకుంటావు. ఇంత చిన్న జుట్టుకి రోజు పిల్లకలు. మ్యూజిక్ స్టార్ట్. మా బాబు కూడా లేస్తుండు. కన్నమ్మ ఇట్రా, కన్నమ్మా. గునుగారు పైన పాప ఏడుస్తుంది చూడు. స్కూల్లో కనిపిస్తుందా పైన పాప? మాట్లాడుతుందా? మాట్లాడదా? చెల్లి అయితే తెలుసుకోకండి ఫ్రెండ్స్ అని చెప్పి, లేకపోతే వీక్ వీక్లో వెళ్ళేసి అందరు. తల్లి ఇక్కడ అక్కకి జడేస్తున్నా. కింద కొంగు నించోలేరు, స్ట్రైట్ గా నించో. అక్కకి జడేస్తున్నా. ఇంత చిన్న పిల్లలకి చేయాలంట. నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది. బర్త్డేలో బర్త్డే అయిపోగానే కటింగ్ టైం అంతా దీనికి వచ్చిండు మా హీరో. గుడ్ మార్నింగ్. ఫస్ట్ అల్లాలి కదా, నేను మర్చిపోయాను. తమ్ముడు పెద్దగా అయిపోయాడు కదా. తమ్ముడు మంచిగా ఎగ్ తింటాడు కాబట్టి పెద్దగా. నువ్వు ఎగ్గే తినట్లేదు కాబట్టి చిన్నగా ఉన్నావు. జుట్టుతో కొంచెం ఉన్నా ఫాస్ట్గా తింటున్నావు. బలం అయితే లేదు. బిగ్ క్లాస్కి వెళ్ళాలంటే నువ్వు ఎగ్ తినాలి. అది అప్పుడు గును అక్క మామ అత్త అక్క చెప్ మామ అత్త అక్క. పాప దించడానికి అయితే వెళ్ళిన అనమాట స్కూల్ దగ్గర. రవి రాగానే ఇద్దరు తినేస్తాను. తినేసి ఈరోజు అయితే ఎక్కువ వర్క్ లేదు. హాల్లో బెడ్రూమ్లో అన్ని సదురుకోవాలి నీట్గా. ఉప్మా రైస్ ఎందుకు కొంచెం పెట్టినామంటే నైట్ అన్నం చాలా ఉందన్నమాట. మళ్ళీ ఎందుకు అంత అన్నం అని చెప్పి పాప పూర్తికి కొంచెం పెట్టాను. బాబుకి కూడా ఇదే ఉప్మా పెడతాను. కొంచెం గట్టిగా అయింది,
తినకపోతే కొంచెం రసం యాడ్ చేసి బాబుకి తినిపిస్తాను. చూడాలి ఇక వాళ్ళు వచ్చేవరకు బెడ్రూమ్లో బెడ్షీట్లు అన్నీ తీసేస్తాను. ఫస్ట్ మొత్తం రచ్చరచ్చ ఉంది బెడ్రూమ్లో. బాబు ఇప్పుడు లేచిండు కదా, సెల్ఫ్లు కూడా అన్నీ చదరాలి, అన్ని బెడ్షీట్లు అన్నీ చదురుకోవాలి. ఇప్పుడు అలిగినవా? మళ్ళీ పప్ప పైన అలిగిండు, బైక్ కీస్ ఇవ్వట్లే అని. మనం బైక్ కొనుక్కుందాం సరేనా? నువ్వు బైక్ కొనుక్కో, మన ఇద్దరం బొయ్యి పోదాం సరేనా? తాత కూడా పోదాం. తాత 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 ఈరోజైతే చాలా ప్లేస్ రవి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. బాబు కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కమ్ మౌత్ వాష్ చేస్తానా గుణమా? దా వాళ్ళ అక్క ఉండదు, ఒక్కడే ఆడుకుంటా ఉంటాడు. పాప మనకి బోర్ అవుతుంది. గుణమా దా మౌత్ వాష్ ఎక్కుదామా? గుణం ఓం తిన్నది ఇప్పుడు. గుణం ఓం తిన్నావు? హాయ్ చెప్పు. బాయ్. అవును తిన్నావా? అమ్మా, నాన్న, అత్త, మామ, నాని, బాబాయ్, తాత, అక్క, చెల్లి, అన్న, మామ, పాప. ఇప్పుడు కిచెన్లో కుకింగ్ అయితే ఏం లేదు, మార్నింగే కంప్లీట్ చేసిన. కొన్ని కడిగి ప్లేట్స్ సర్దిరి చేయాలన్నమాట. సర్దిరి ఇలా ఊడ్చి తూడవాలి. నేను ఓన్లీ జస్ట్ ఊడ్చాను, తూడవలేదు. ఈరోజు ఊడ్చి ఫ్రెష్ అప్ అయి వస్తాం. బాయ్. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాము. బాబుకు నిద్ర వస్తుంది, పిలికేసుకుండు వాడు. ఈరోజు వాడికి పడుకోబెట్టి చూడండి, బట్టలు ఉన్నాయి, బట్టలు అన్నీ ఫోల్డ్ చేయాలి. బాయ్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్. మా మమ్మీ టార్చర్ చేస్తుంది. బాయ్. పాపని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? గోయక్క వెళ్తున్నావా?